హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్ని ఆనందాలు. నేను మీ అంజు సంతోష్. ఈరోజు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను డీమార్ట్కి షాపింగ్కి వెళ్తున్నాను. మొన్న మా ఆయనకి తీసుకొని రమ్మని చెప్తే సగం సామాన్లు తీసుకొచ్చి మిగిలిన సగం సామాన్లు వదిలేసి వచ్చాడనమాట. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ చెన్నైలో బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా బండి మీద హెల్మెట్ కంపల్సరీ. అయినా ఇది మన సేఫ్టీకే మంచిది కదా, అందుకోసమే ఫస్ట్ వెళ్ళగానే మార్కెట్లో పూలు తీసుకోవడానికి వెళ్ళాను పూజల కోసం. సో పూలు తీసుకున్నాను, దేవుడికి దండ వేయడానికి మల్లెపూల మాల కూడా తీసుకున్నాను. ఈ మల్లెపూలు 100 రూపాయలు అయ్యాయి. ఆ చామంతి పూలు వచ్చేసి 70 రూపీస్ అయ్యాయి. ఇక్కడికే 170 అయిపోయింది. ఈవిడ దగ్గర మామిడి పళ్ళు కొబ్బరికాయలు తీసుకున్నాను. అది కూడా మా ఆయన పట్టుకొని వెళ్తున్నారు కదా. నెక్స్ట్ డీమార్ట్కి వచ్చేసాము. డీమార్ట్లో సామాన్లు తీసుకోవాలని చెప్పాను కదా, మొన్న తీసుకున్నవి కాకుండా ఇంకా చాలా పెద్ద లిస్ట్ అయింది. ఇప్పుడు షాపింగ్ అంతా మీకు చూపించలేనులేండి, ఎందుకంటే అక్కడికి సెలబ్రిటీ అంటే తమిళనాడులో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ వచ్చారు. ఆవిడకి వీడియో తీస్తున్నాను అనుకుంటారేమో అని నేను తీయలేదన్నమాట. ఆవిడ వచ్చి ఆవిడ షాపింగ్ ఆవిడ చేసుకున్నారు, కానీ కొంచెం ఆవిడ చుట్టూ జనాలు అది ఉన్నారు, అందుకే తీయలేదు. ఇప్పుడు బిల్లింగ్ దగ్గర తీశాను. బిల్లింగ్ అయితే 3500 చిల్లరంతా అయ్యిందండి. ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ ప్రకారమే తెచ్చుకుంటున్నాము. లేదంటే డీమార్ట్కి వెళ్తే ఒకదాన్ని చూసి ఇంకోటి చూసి ఇంకోటి బాగా నచ్చుతాయి కదా, అన్నీ కలిపి కార్ట్లో వేసుకొని వచ్చేస్తామని భయానికి స్ట్రిక్ట్గా రూల్ పెట్టుకున్నాను. నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారమే సామాన్లన్నీ తెచ్చుకోవాలని చెప్పేసి మా ఆయనకు వీడియో తీయమంటే చూడండి మాట్లాడించుకొని వీడియో తీస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవన్నీ పట్టుకొని ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ డీమార్ట్ సామాన్లన్నీ తీసుకొని మేము ఇంటికి రావాలి. ఇక్కడ బిల్లింగ్ చెక్ చేస్తారు కూడానండి ప్రతి ఒక్క ఐటము. నేను తీసుకున్న సామాన్లన్నీ చూపిస్తాను. పచ్చడి బాటిల్, కొబ్బరి కూరు, ఇది కొబ్బరి కూర అనమాట. కొబ్బరి తురుము అంటారు కదా, అది అన్నిట్లో బాగుంటుంది. ఇంట్లో కాజు అయిపోయిందని కాజు తీసుకున్నాను. ఇంకా దాల్చిన చెక్క కావాలి, అది కూడా ఫినిష్ అయిపోయిందని దాల్చిన చెక్క తీసుకున్నాను. మేము మిల్లెట్స్ ఎక్కువ వాడతామండి. బాబుకి ఫుడ్లో కంపల్సరీ మిల్లెట్ యాడ్ చేస్తాను కిచిడీలో. ఈసారి ఎప్పుడైనా మిల్లెట్ దాంతో రెసిపీ కూడా చూపిస్తాను. అండ్ మేము ఇప్పుడు చియా పుడ్డింగ్స్ తింటున్నామని నట్స్ కూడా కొన్ని తీసుకొచ్చాను. డైపర్స్ పారేయడానికి డస్ట్బిన్ కవర్స్ తెచ్చాను. 1 కిలో పలుకులు తీసుకున్నాను. ఇంకా ఏమంటారు, మిల్ మేకర్ ఇన్నాళ్ళు పెద్దవి కొనేవాళ్ళం అండి, విడిగా దొరికేవి డీమార్ట్లో. అవి అస్సలు బాగోట్లేదు, తింటుంటాను, చిన్నవి తీసుకున్నా. ఇది కస్తూరి మేతి 100 గ్రాములు ఎంత పెద్ద ప్యాకెట్ వచ్చిందో కదా. ఇంకా ఇది వచ్చి బిర్యానీలో వేస్తారు కదా, ఏదో పువ్వు అంటారు, నల్లగా ఉంటుంది కదా, దాని పేరేంటో కూడా నిజంగా నాకు తెలీదు, కానీ అది వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి దాన్ని తీసుకున్నాను. ప్యాడ్స్ ప్యాకెట్ కూడా. ఈ ప్యాడ్స్ అయితే ప్యూర్ కాటన్ ప్యాడ్స్ అండి, ఇచ్చింగ్ లేకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీనికోసం ఒక వీడియో చేస్తాను నేను నెక్స్ట్ టైం. అండ్ కండెన్స్డ్ మిల్క్. ఈ చిన్న బాటిల్స్ దేనికంటే నట్స్ తీసుకున్నాం కదా, ఆ నట్స్ అన్నిటిని వేసుకోవడం కోసం తీసుకున్నాం చిన్న గ్లాస్ జార్స్. నేను ఇంట్లోని ప్లాస్టిక్ ఏవి వాడకూడదని ఫిక్స్ అయిపోయి ఇంకా అన్ని గ్లాస్ జార్స్కి షిఫ్ట్ అయిపోయానులేండి. బాదం పప్పు తీసుకున్నాను. ఇంకా ఇది చెప్పాను కదా, మిల్లెట్స్ ఎక్కువ తీసుకుంటానని మిల్లెట్స్ ప్యాకెట్సే 4 తీసుకున్నాను అనమాట. మాకు ఇంట్లో కొంచెం కన్జ్యూమింగ్ ఎక్కువలేండి, నేను మిల్లెట్స్ తింటా, బాబుకి పెడతా, అందుకోసమే మిల్లెట్స్ ఎక్కువ తీసుకుంటాను. డీమార్ట్లో బాగా దొరుకుతున్నాయి మిల్లెట్స్ 6 కేజీ ప్యాకెట్ల కింద. ఈ బౌల్ ఏంటంటే నాకు చారు గిన్నె పోయిందండి, కన్నం పడిపోయింది, పులుపు ఉంటుంది కాబట్టి. అందుకే ఇప్పుడు దల్సర్ గిన్నె తీసుకుందామని కావాలని దల్సర్గా ఉండే గిన్నె డీమార్ట్లో దొరికింది. ఇది 499 ఎంతో పడింది, అది కూడా తీసుకున్నాను. ఈ చిన్న గ్లాస్ జార్స్ చెప్పాను కదా, ఈ ఏమంటారు గింజలు వేసుకోవడం కోసమే తెచ్చుకున్నాను. జాగ్రత్తగా ఉంటాయని మీకు వేసి చూపిస్తున్నాను కూడా దాన్ని. వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ అంటే నేను చియా పుడ్డింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నాను కదా, దాంట్లో కొంచెం వేసుకుంటే నట్ ఫ్లేవర్ తగిలి బాగుంటుంది కదా క్రంచీగా, అందుకోసమే ఇవి కొన్ని తీసుకున్నాను అనమాట. నాకేదో బాడీలో ఇబ్బంది వచ్చింది, థైరాయిడ్ టెస్ట్ చేస్తే ఉండట్లేదు, మళ్ళీ ఇంకోసారి థైరాయిడ్ టెస్ట్ పెట్టాలేమో. థైరాయిడ్ గ్లాండ్ అదే ఇక్కడ మెడ దగ్గర అది వాపు కనిపిస్తుంది, మనిషిని లావుగా అయిపోతున్నాను. ఒకసారి మళ్ళీ చెకింగ్కి వెళ్ళాలి. అందరూ లావు అవుతున్నావు అంటున్నారు, ఒకసారి చూసుకోవాలి. నాకు నేను నెగ్లెక్ట్ చేసుకుంటున్నానేమో అని బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిన్న షాపింగ్కి ఇది 3200 ఎంత అయ్యిందా. ఇంకా ఫ్రూట్స్ ఒక 300 400 ప్లస్ అయింది అక్కడ, అంటే అయింది. అరటిపళ్ళు తీసుకున్నాను,
ఫ్రూట్స్ కూడా ఏమైనా తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను ఆగండి. మీకు కూడా మీకు ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని సామాన్లు కావాలి అంటే మంత్కి ఇంత అవుతాయి అన్నమాట. గ్రాసరీస్ ఇంక ఇది సగం గ్రాసరీస్, ఆల్రెడీ సగం గ్రాసరీస్ మొన్ననే తెచ్చేసారు. ఆయన తెచ్చినప్పుడు నేనేం వీడియో తీయలేదులేండి. ఇదిగోండి నేను తీసుకున్న పూలు మల్లెపూలు అండ్ చామంతులు, గులాబీలు, అరటిపళ్ళు ఒక 1/2 డజన్ తీసుకున్నాను. ఇక్కడ కర్పూరవల్లి అని దొరుకుతుందండి పండు. ఎంత టేస్ట్ ఉంటుందో మీకు ఎక్కడైనా తమిళనాడు వస్తే ట్రై చేయండి. కర్పూరవల్లి అరటిపండు పేరు. ఇది బ్లాక్ ద్రాక్ష. సప్త శనివారాలు పూజలు చేస్తున్నాను కదా, దానికోసం ద్రాక్ష నీడెడ్ అనమాట, అందుకోసమే తెచ్చుకున్నాను. ఈ పింక్ కలర్ జామ, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ తాయి గోవా ఏదో అంటారు. ఇంకా మ్యాంగోస్ తీసుకున్నామండి 200 రూపాయలు. ఈ కవర్ ఇంకో 2 కవర్స్ అనమాట. ఇప్పుడు ఇంక మ్యాంగోస్ దొరుకుతున్నాయి అంటే దొరుకుతున్నాయి. ఇదే లాస్ట్ అనుకున్న ప్రతిసారి మళ్ళీ మ్యాంగోస్ దొరుకుతున్నాయి. కాకపోతే ఈ బంగినపల్లి, ఒలోపాడు ఇవేం దొరకట్లేదు. ఇవేవో రౌండ్గా ఉంటున్నాయి అన్నమాట ఈ పళ్ళు. కానీ కూడా చిన్న పులుపులుగా తీతీగా బాగున్నాయిలేండి. అండ్ పూజ కోసం 2 కొబ్బరికాయలు కూడా తీసుకున్నాను. ఇంతే నేను చేసిన షాపింగ్. ఈ షాపింగ్కి నాకు 4000 అయ్యిందనమాట. మా ఆయన అదే అంటున్నారు, 4000 వదిలేసింది రోజు అనేసి. ఈ బ్యాగ్ ఒకటి మర్చిపోయి ఒక బ్యాగే పట్టుకున్నానా, మామిడి పళ్ళు కొంటాం అనుకోలేదు, కనిపించేసరికి కొనేసారు మా వాళ్ళు. సో అందుకు ఎక్స్ట్రా బ్యాగ్ కూడా కొనాల్సి వచ్చింది. అంతే ఈ వీడియో. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ కూడా ఇచ్చేయండి. బాయ్.